పల్నాడు జిల్లా నర్సరావుపేట టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు ధైర్య సాహసాలకు పల్నాడు జిల్లా డిజిటల్ మీడియా జర్నలిస్టులు అభినందనలు తెలిపారు. నర్సరావుపేటలో జరిగిన ప్రమాదంలో ప్రమాదవశాత్తు కరెంటు స్తంభంపై వాహనం ఢీకొనడంతో స్తంభం నేలకూలి పలువురు గాయపడగా ఇక ఆ సమయంలో సీఐ ప్రభాకర్ రావు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధైర్యంగా స్పందించారు. కరెంటు పోలును ఇక పక్కకు నెట్టి క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడారు. ఈ విశిష్ట సేవలకు గుర్తింపుగా పల్నాడు జిల్లా డిజిటల్ మీడియా జర్నలిస్టు సోదరులు గాయపడిన వారి కుటుంబ సభ్యులతో కలిసి సీఐ ప్రభాకర్ రావుకు చిరు సత్కారం నిర్వహించి ఘనంగా అభినందనలు తెలియజేశారు. ఇక ఆయన చూపిన మానవత్వం, సేవాభావం పోలీస్ విభాగానికి గర్వకారణమని వారు ప్రశంసించారు. హాస్పిటల్ తీసుకెళ్ళి ఆటోలో వస్తున్నప్పుడు బాగున్నాడు మాట్లాడుతున్నాడు అన్నాక ఊరు చూసినప్పుడు ఆలోచించాను. అసలు కనీసం నాకు షాక్ కొట్టి నా పరిస్థితి ఇప్పటికీ తప్పిండి అనిపించింది. ఎవరు రాలేదు అంటే ఆ వైర్లు ఉన్నాయి దాని కింద అంత వైర్లు ఉన్నాయి. ఆ వైర్లు నాకు కూడా అనిపించలేదు. ఆ తాట రాలేదు. కింద ఉన్నాడు, వాడిని ఎలా సేవ్ చేయాలి అలా మించి నాకు ఏ ఆలోచన కూడా లేదు. అదే టైంలో మీరు ఉండండి, ఇంకో మనిషి ఉంటాడు పట్టించుకోవాలి మా పరిస్థితి. ఇప్పుడు ప్రభకి కాదయ్యా, ప్రభకి చందాకి ఇంటికి ఇల్లు తిరిగారు, నా ఇంటికి 10 సార్లు వచ్చారు. చందాకి వచ్చిన వాళ్ళు ఇది జరిగింది ఏంది అని గొంతులో 2 ప్రభలు ఉన్నాయి. ఒక్కళ్ళు కూడా వచ్చి అడగదు ఎందుకు జరిగిందని కూడా రాదు. 2 ప్రభలు చందా చందా అన్నారు కానీ మనోడు గొంతులో చిన్న పసిపిల్లోడు 8 సంవత్సరాల పిల్లోడు దెబ్బ తగిలింది ఏంది అని ఎవరన్నా వచ్చి అడిగారా? ఎందుకు అడగలా? బండి కూడా తీసుకోవాలి. నేను ఆటోలో చేశాను, కొన్ని ఆటోలో గల్లీలో ప్రభలకి ఆ జంతువుల్ని వాడకుండా మామూలు ట్రాక్టర్ టైప్ ఉన్నదే పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే బెదురుతా ఉన్నా డీజిల్ ఎఫెక్ట్ అవుతుంది. తీసుకొచ్చారు అంతమంది గొంతులో పిల్లలంతా తెలిసినోడు పలానోడు మా వాడని ముందుకు ఎందుకు చందాలు ఎందుకు తీసుకుంటాను? పోలీసులు తీసుకెళ్ళి ఎంతో ఏదో చేసి కాపాడి తీసుకొచ్చేసారు. మూమెంట్లో పంపించి వాళ్ళు మాత్రం వదిలిపెట్టండి. వచ్చినట్టు తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గొడవ తీశారు. సార్ వచ్చి అరిశారు అందరినీ. వాళ్ళ ఉద్యోగం ధర్మంగా వాళ్ళు అరిశారు. అరవాలి, అరవపతి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ టైంలో ప్రభ కరెంటు స్తంభానికి తగిలి దానికి వెళ్ళి 3 దెబ్బలు తిరిగాయి. ఆ సమయంలో సారు మా మనవాడిని తీసుకొచ్చి తెలిసిన అబ్బాయి తేజ ఉన్నాడు, మావాడు అబ్బాయి. సార్ అబ్బాయి మా అబ్బాయి అని చెప్పి తీసుకెళ్ళి గబగబా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. రాత్రి సిఐ గారు మా అబ్బాయిని చూసి వచ్చి ఉండి మాకు చాలా హెల్ప్ చేశారు. దేవుళ్ళలాగా మాకు కాపాడి 1 గంట దాకా ఉన్నాడు. 1 గంట దాకా మా దగ్గరే ఉన్నారు. ఆ టైంలో శివయ్య పార్కు ఇది రూపంలో మా ఇంటికి తెచ్చారు. ఇంటికి తెచ్చారు. ఏం కాదులేదు మా ధర్మం అది. దానికి మనం బాగానే ఉంటుంది అబ్బాయికి. నేను మళ్ళీ వచ్చి అబ్బాయిని చూస్తాను, వచ్చి వస్తే పోలీసులు అందరూ దేవుళ్ళు ఎవరు ఉంటారు.